తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. గెలిస్తే ప్రశంసలు, ఓడితే విమర్శలు. ఎవరికైనా ఈ డైలాగ్ కామన్. కానీ టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతుంది. అతని కెప్టెన్సీలో జట్టు ఓడిపోతే విమర్శలు కుప్పించడానికి నెటిజన్స్ రెడీగా ఉంటారు. చిన్న మార్పు వికటించినా భూతద్దంలో పెట్టి చూస్తారు. సోషల్ మీడియాలో సెటైర్లు విసురుతారు. అదే ఒకవేళ గెలిస్తే మాత్రం అందులో గంభీర్ ప్రస్తావనే ఉండదు. ప్రశంసలన్నీ కెప్టెన్తో పాటు జట్టులోని ఆటగాళ్లకు వెళ్ళిపోతాయి. గంభీర్కు రావాల్సిన క్రెడిట్ను పక్కన పడేస్తారు. తాజాగా భారత జట్టు T20 వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన తర్వాత గంభీర్కు ఎవరూ కూడా క్రెడిట్ ఇవ్వకపోవడం వాస్తవం. సూర్య కెప్టెన్సీ గురించి పౌరుతున్నారు. శాంసన్ మ్యాచ్ విన్నింగ్ గురించి కూడా మాట్లాడుతున్నారు. బుమ్రా స్టన్నింగ్ బౌలింగ్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ మొత్తం సీన్లో గంభీర్ తెర వెనుక చేసిన కృషి కనిపించడం లేదు. గంభీర్ కోచ్గా భారత జట్టు ఇంత పెద్ద ఘనత సాధించినా ఎవరూ పట్టనట్టు ఉన్నారు. అసలు గంభీర్ కోచ్గా వచ్చినప్పుడు భారత జట్టు ఎలాంటి ట్రోఫీలు గెలిచిందో ఇప్పుడు చూద్దాం. గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్గా అడుగుపెట్టినప్పుడు టీమిండియా స్టార్టింగ్లో కొన్ని ఊహించని పరాజయాలు ఎదుర్కొన్న సంగతి వాస్తవం. ముఖ్యంగా శ్రీలంకపై వన్డే సిరీస్ ఓడిపోవడం గంభీర్కు ఒక చేదు జ్ఞాపకం. ఆ తర్వాత కూడా టెస్టులో గంభీర్కు కొన్ని ఎదురు దెబ్బలు తగిలాయి. అయితే సుదీర్ఘ ఫార్మాట్ పక్కన పెడితే పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం భారత జట్టు దుమ్ము లేపింది. ముఖ్యంగా T20లో ఒక సిరీస్ కూడా ఓడిపోకుండా వరుస విజయాలతో దూసుకెళ్లింది. పొట్టి ఫార్మాట్లో గంభీర్ తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు సక్సెస్ అయ్యాయి. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులతో పాటు ప్లేయింగ్ 11లో తీసుకున్న నిర్ణయాలు టీమిండియాకు విజయాలు కారణమయ్యాయి. గంభీర్ కోచ్గా 2025 సెప్టెంబర్లో భారత జట్టు ఒక మ్యాచ్లో కూడా ఓడిపోకుండా ఆసియా కప్ గెలుచుకుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో విజయాలు సాధిస్తే అభిషేక్ శర్మకు మొత్తం క్రెడిట్ దక్కింది. కానీ గెలుపు వెనుక ఉన్న గంభీర్ స్ట్రాటజీని ఎవరూ గుర్తించలేదు. గంభీర్ కోచ్గా ఉన్న సమయంలోనే టీమిండియా ICC ఛాంపియన్షిప్ ట్రోఫీ గెలుచుకున్న విషయాన్ని గమనించాలి. ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకుండా మన జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకోవడం ఇక్కడ మరో విశేషం. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఈ మెగా టోర్నీ ఇండియా గెలుచుకుంది. అయితే ఇక్కడ మాత్రం క్రెడిట్ మొత్తం సీనియర్లకు వెళ్ళిపోయింది. జట్టులో స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఉండడంతో వీరి కారణంగానే గెలిచిందనే మన ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. తప్పితే మళ్ళీ టైటిల్ ప్రస్తావనలో ఈ టీమిండియా హెడ్ కోచ్ పాత్ర కనిపించలేదు. ఇక తాజాగా జరిగిన T20 వరల్డ్ కప్ను కూడా గంభీర్ కోచ్గా భారత జట్టును గెలిపించాడు. ఒక దశలో డేంజర్ జోన్లో ఉన్న మన జట్టును ధైర్యంగా ముందుకు నడిపించాడు. అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్ వరుసగా విఫలమైన బ్యాకప్ చేస్తూ ఫైనల్ వరకు అవకాశాలు ఇచ్చి ఈ యంగ్ క్రికెటర్లో కాన్ఫిడెన్స్ నింపాడు. ఇక జట్టులో ముగ్గురు ఆల్రౌండర్లను నింపి బ్యాటింగ్ డెప్త్ ఉండేలా చేసిన ప్రయోగం కూడా సక్సెస్ అయింది. గంభీర్ హయాంలో భారత జట్టు ఒక మేజర్ టైటిల్ కూడా మిస్ కాలేదు. కోచ్గా ఒక పెద్ద టైటిల్ గెలిస్తేనే అదొక పెద్ద ఘనత. కానీ గంభీర్ కోచ్గా ఉన్నప్పుడు ఒక్క ఏడాది గ్యాప్లో ఇండియా 3 మేజర్ టైటిల్స్ గెలుచుకోవడం అతని బెస్ట్ కోచింగ్కి నిదర్శనం. వీటిలో 2 ICC టైటిల్స్తో పాటు ఆసియా కప్ ఉంది. ఇక టెస్ట్లో కూడా ఇంగ్లాండ్ గడ్డపైకి వెళ్ళిన మన జట్టు శుభ్మాన్ గిల్ కెప్టెన్సీలో సిరీస్ సమం చేసుకోగలిగింది. గ్యారీ కిర్స్టెన్ ప్రధాన కోచ్గా ఇండియా వరల్డ్ కప్ 2011లో గెలుచుకుంటే జేజేలు కొట్టాం. ఇండియా బెస్ట్ కోచ్ అన్నాం. ఇక ద్రావిడ్ కెప్టెన్సీలో ఇండియా T20 వరల్డ్ కప్ 2024 గెలవగానే నెత్తిన పెట్టుకున్నాం. కానీ గంభీర్ విషయంలో మాత్రం అలా జరగడం లేదు. ఎందుకు విమర్శలు వస్తున్నాయో తెలియడం లేదు. ఇకనైనా ఇండియా గెలిచినప్పుడు దాని వెనుక ఉన్న గంభీర్ కష్టాన్ని గుర్తిద్దాం. మరి దీని గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.